నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చలో వార్తలు చూడడానికి తయారుగా ఉన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? హెడ్లైన్స్ చూద్దాం పారి. ముందుగాల కేసీఆర్ వేస్తున్నాడు అడుగులు, సంబరపడుతున్నారు అభిమానులు. 7 గ్యారెంటీలట కాంగ్రెస్ ది, ఏంటియో తెలుసుకోండి మంత్రి మాటలిని. కిషన్ రెడ్డి సారు శుద్ధి చేసిండు గుడిలా, సందడి సందడిగున్నది అయోధ్యలా. మెన్ అవతారం ఎత్తిన రవలి. దగ్గర నెల రోజుల కింద ఫామ్ హౌస్లో కేసీఆర్ సారు జారి పడితే దవాఖాన్లో ట్రీట్మెంట్ చేసిండ్రు. సర్జరీ అయిన తెల్లారి చిన్నగా స్టాండ్ పట్టుకొని నడిచిన ఆ టెంక మళ్ళీ ఏం వీడియోలు బయటకు రాలేదు. మొన్నట్లా ఒకసారి జూబ్లీ హిల్స్లో 2 సార్లు కనపడ్డాడు, కానీ ఏం నడిచినట్టుగా కనపడలేదు. మరి సార్ ఎట్లున్నాడో ఏందో, నడుస్తున్నాడా లేదా అని అనుకుంటున్నారు కదా. అయితే దాదాపు సారుకు నయమయ్యుందుల్లా. స్టిక్కు పట్టుకొని చిన్నగా అడుగులేస్తున్నాడు కేసీఆర్ సారు. పక్కన డాక్టర్ సాబు చేయి పట్టుకొని చిన్నగా సపోర్ట్ ఇస్తుంటే సారు అడుగులల్లా అడుగేస్తూ కర్ర సాయంతోనే ముందుకు పోతున్నాడు. ఆపరేషన్ అయిపోయిన తెల్లారే స్టాండ్ తోని చిన్నగా నడిచిన సారు ఇక డిశ్చార్జ్ అయిపోయాక సొంతింటికొచ్చి జూబ్లీ హిల్స్ ఇంట్లోనే ఉంటుంటే డాక్టర్లు ప్రతిరోజు వచ్చి పర్యవేక్షించిపోతున్నారు. ఈ సంక్రాంతికి మళ్ళా ఫామ్ హౌస్కే పోయిండని అంటున్నారు. ఆ ముచ్చట పురాగా తెలియదు కానీ సార్ అయితే బరాబర్గా కోలుకున్నాడు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు కేసీఆర్ సారు ఫిబ్రవరిలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాడు. దాదాపు కోలుకున్నాడని మొన్ననే చెప్పిండ్రు. ఇప్పుడు సారు వీడియో బయటకు వచ్చింది. కానీ ఏ మాటకు ఆ మాట, సార్ ఇప్పుడు జరంత మంచిగా ఎండు పోండ్రి, జల్దిగా కోలుకొని రాండ్రి సారు, మీకోసం ప్రజలు 1000 కండ్లతోని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది కదా. ఇప్పటికే 2 చేసిండ్రు కూడా. మిగిలిన వాటి గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, అది వేరే ముచ్చట గని. అయితే కాంగ్రెస్ పార్టీ హామీలు 6 కాదట, 7అట. 7ది కూడా అమలు చేసిండ్రట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే చెప్తున్నాడు. మరి ఆ 7వ గ్యారెంటీ ఏంది అంటారా? మీరే నుండ్రి. 7వ గ్యారెంటీ ఏంటంటే ప్రజాభవన్. మా బట్టి విక్రమార్క గారు రోజు 10,000 మందిని కలుస్తున్నాడు. విన్నరా? ప్రజాపాలన అనేది 7వ గ్యారెంటీనట. నాడు ప్రగతి భవన్ గున్న నేటి ప్రజాభవన్ లా ఇప్పుడు ఉంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి సారు రోజు 10,000 మందిని కలుస్తుండు అని మంత్రి వెంకన్న సార్ అంటున్నాడు. ఒకప్పుడు మేం లోపలికి పోదామన్నా పోనీయలేదు, కానీ అదే ఇప్పుడు మంత్రి సీతక్క కూడా ఉంటున్నది. ముందు కూడా ఇట్లనే ఉంటది ప్రజాపాలన అని చెప్తున్నాడు. మరి అంత మంచిగానే ఉన్నది కానీ వెంకన్న సారు చెప్పని 7వ గ్యారెంటీ అమలు చేసినాం అంటున్నారు. చెప్పిన 6 గ్యారెంటీలన్నీ ఎప్పుడు అమలైతే? మరి కొద్దిగా వెనక ముందు ఆలస్యమైనా మేము చెప్పిన 6 పథకాలు గ్యారెంటీగా అమలు చేస్తాం. ఒకదానెనక ఒకటి అన్ని హామీలు అమలు చేస్తాం అని చెప్పుకుంటేనే కారు పార్టీ స్క్రాప్ కు పోయింది. పార్లమెంటు ఎన్నికల మాదే విజయం అని అనవచ్చిండు. ఆయన అంటున్నాయన మా కారు షెడ్డుకు పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్డుకు పోలే అని. నేనేమంటున్నానంటే షెడ్డుకు పోలే, సర్వీసింగ్ పోలే, ఇనుప సామాన్లు అమ్మే స్క్రాప్ షెడ్కి పోయింది. స్క్రాప్లో అమ్మేసినాం. 2-3 సీట్లల్లో మాకేమైనా పోటీ ఉంటుండొచ్చు బీజేపీతో తప్ప, బీఆర్ఎస్ ఎక్కడ మాకు పోటీ ఉండదు. 13 నుంచి 14 సీట్లు వచ్చే విధంగా. అటు హరీష్ రావు సారు కూడా వాళ్ళ పార్టీ లీడర్లతోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలే, అప్పుడే మనకు పట్టు ఉంటది అని పట్టుదలను నూరిపోస్తున్నాడు. అందులో మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అని పట్టుదలను నూరిపోస్తున్నాడు కార్యకర్తలకు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినందుకు పార్లమెంటు ఎన్నికలనన్న పట్టు సాధించాలని బీఆర్ఎస్ చూస్తుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినాం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిస్తే బీఆర్ఎస్ నుంచి ఎదురయ్యే దాడిని తిప్పికొట్టచ్చు అని కాంగ్రెస్ చూస్తున్నది. అటు బీజేపీ కూడా వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ గట్టిగానే ఉండేటట్టున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలు కొద్ది రోజులుగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల టాపిక్కే హాట్ టాపిక్. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి సీఎంగా రేవంత్ ప్రమాణం చేసిండో, ఇక ఆ లీడర్కే ఎమ్మెల్సీ, ఈ లీడర్కే ఎమ్మెల్సీ,
పలానా లీడర్కు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిస్తారని ప్రచారం జరిగింది. నిన్నటికి నిన్న ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీకి సూచించిండ్రు. ఢిల్లీ పెద్దలు ఫోన్ కూడా చేసిండ్రని ప్రచారం జరిగిందా? ఆగు, ఇంతల్నే ఇంకో ట్విస్ట్ జరిగింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేసిందుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ముందుగాల అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు ఛాన్స్ ఇస్తారని బయటికి టాక్ వచ్చి ఢిల్లీ లీడర్లు కూడా సమాచారం ఇచ్చిండ్రని ప్రచారం నడిచినా మళ్ళా ఇంతల్నే ఏమైందో ఏం లెక్కలు చూసిండ్రో తెలియదు గాని అద్దంకి పేరున ఆపిండ్రు. మహేష్ గౌడ్కు మజా ఇచ్చే ముచ్చట చెప్పిండ్రు. అయితే రేవంత్ రెడ్డికి బల్మూరి వెంకట్ ఎంత దగ్గరి మనిషో అద్దంకి దయాకర్ కూడా అంతే దగ్గరి మనిషి. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్తోనే అద్దంకి హెలికాప్టర్ల బగ్గ తిరిగిండు. అందుకే వీళ్ళిద్దరికే ఎమ్మెల్సీలు ఇస్తున్నారని అనుకుంటుంటేనే ఇప్పుడు సడన్ గా ఈ వార్త చెప్పిండ్రు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీల సీనియర్ లీడర్లతోని మంచిగా కలిసి ఉంటాడు. రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పటి నుంచి ఇంకింత యాక్టివ్ అయ్యి ముందుండి పనిచేస్తున్నాడని పేరు వచ్చేసరికి లెక్కలు చూసుకొని ఇచ్చిండ్రట. బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ పెద్ద లీడర్ గా పనిచేస్తున్నాడు. అద్దంకి దయాకర్ కు తుంగతుర్తి టికెట్ లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయితే ఎమ్మెల్సీ ఇస్తారని టాక్ నడిచింది. అందుకే ఇప్పుడు ఆయన పేరే ఎక్కువ వినపడేసరికి పేరు ప్రకటిస్తారు అనుకున్నారు. మరి ఏం ముచ్చట చెప్పి అద్దంకి దయాకర్ ను ఒప్పించిండ్రో లేకుంటే పార్లమెంట్ ఎన్నికలకు గిట్లా సీట్ ఇస్తామన్నారో తెలియదు గాని బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఒక్క మాటలే చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటేనే ట్విస్టులు ఉంటాయి. ఫోన్రీ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, కేంద్ర మంత్రి అయినా, సీఎం అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా సొంతూరు అంటే మస్తు పాయిరం చూపెడతారు. ఊరోళ్ళు కూడా వరసలు పెట్టి పిలిచి మరి మనోడే అని బయటోళ్ళతోని చెప్పుకుంటారు. ఎప్పుడన్నా ఆ లీడర్ ఊర్లకు వస్తే ఒక రేంజ్లో ఎదుర్కొంటారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ కూడా ఒక లీడరు రాజకీయంలో ఎదిగి సొంతూర్లో అడుగు పెడితే ఇగో ఇట్లా స్వాగతం పలికిండ్రు. ఎక్కడ అభిమానం పోండ్రి. సారు గుర్రం ఎక్కి ఎగిరిండన్న సంతోషం కంటే సారును చూసి వీలు పడే సంబరమే ఎక్కువ కనపడుతున్నది. ఇంతకు సారెవరో గుర్తుపట్టిండ్రా? అవు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారే. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సారు సొంతూరు బేల మండలం కొగ్దూరుకొస్తే ధూమ్ ధామ్గా ఎదుర్కొన్నారు. ఒక్కసారి ఇటు చూడుండ్రి, గుర్రం ఎంత మంచిగా డాన్స్ చేసిందో. వాహ్వా సూపర్ అంటే సూపర్ పో, ఎక్సలెంట్, ఏక్దమ్ డాన్స్. గుర్రం కాళ్ళమాంతం పైకెత్తి డాన్స్ చేసిన సార్ గింత కూడా జంకుతలేడు. గట్టిగా పట్టుకొని గుర్రాన్ని గింకింత స్పీడ్ ఎగిరినా పడనని చెప్తున్నాడు. కానీ చుట్టుపక్కనున్న ఫ్యాన్సే సంబరానికి గుర్రం ఎక్కిస్తేమి పుసుకున కింద గిట్ల పడగాలనని పట్టుకోబోతుంటే ఇంకింత దుమ్ములేసింది. కాత సల్లగుండా రాను మొత్తం గుర్రం దగ్గరికే ఉరికిండ్రు కదా. ఓ అన్నలు జరుగుండ్రే, అది గిట్ల బెదిరితే జనాల మీదకు దూసుకొస్తే ఆగం కథ ఉంటది. అమ్మయ్య అటు ఇటు చేసి సారు గుర్రం డాన్స్ చేయకుండా ఆపి కూసున్నాడులే. ఉన్న ఊరోళ్ళ అభిమానం ఇట్లుంటది మరి. మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కేటీఆర్ సారు మాట్లాడుకుంటా ఇన్ని రోజులు అంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి జర పని ఎక్కువ ఉండే, ఇప్పుడు వట్టి ఎమ్మెల్యే హోదాలనే ఉన్నాం కాబట్టి ఇంకా జనంలో ఎక్కువ తిరుగుతాం, జనాన్ని ఎక్కువ కలుస్తాం అన్నాడు కదా. అన్నట్టే కేటీఆర్ సారు రోజుకోక అడిగి పోతున్నాడు, ఎవరినో ఒకరిని కలుస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే రోడ్డు మీద సారును ఎవరు కలిసిండ్రో చూడుండ్రి. చూసిండ్రా కేటీఆర్ సారు ఎంత సింపుల్ గా రోడ్డు మీద ఆగి కార్ల నుంచే కలుపుగోలుగా మాట్లాడి సెల్ఫీలు ఇస్తున్నాడో. అదే ఒకప్పుడైతే మంత్రి పదవిలు ఉన్నాడు కాబట్టి ముందు వెహికల్స్ వెనక వెహికల్స్ కుయ్యి అని సప్పుడు చేసుకుంటా పోయేటి. ఇప్పుడు ఉత్త ఎమ్మెల్యేనే కాబట్టి సిరిసిల్ల నుంచి రిటర్న్లు వస్తుంటే రోడ్డు మీద సిగ్నల్ పడ్డదట. ఇక సారు కారు ఆగేసరికి పక్కనే ఉన్న ఇంటోళ్ళు కారు దగ్గరకు వచ్చి సారుతోని చిన్న పెద్ద అందరు మాట్లాడి సెల్ఫీలు దిగిండ్రు. వాళ్లకు సరిగ్గా సెల్ఫీలు దించరాకపోతే మంచిగా దించుండ్రి అని నవ్వుకుంటా చెప్తున్నాడు కేటీఆర్.
సార్ అన్నట్టే అధికారంలో లేడు కాబట్టి అందరినీ కలుస్తుండనుకుంటా. ఈ లెక్కన చూస్తే ఇటు ప్రభుత్వాన్ని ఎదుర్కొనుడే కాదు, ప్రజలను కూడా కలుసుడే నిత్య పనిగా పెట్టుకుంటాడు కావచ్చు కేటీఆర్ సారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, వన జాతర, సమ్మక్క సారక్క జాతర మన మేడారం జాతర. వచ్చే నెల 21 నుంచే షురు అవుతుంది జాతర. అడవిలున్న అమ్మలను దర్శనం చేసుకునేటందుకు కోట్ల మంది భక్తులు వస్తారు. ఇప్పుడైతే ప్రభుత్వం జాతర ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తుంటే భక్తులు అప్పుడే బాట పట్టిండ్రు మేడారానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, సీదా మేడారం పోయి ఒకసారి దర్శనం చేసుకొని వద్దాం పాండ్రి. నెల రోజుల ముందు నుంచే మేడారం జాతరకు భక్తులు దండిగా కదిలొస్తున్నారు. చిన్న పెద్ద అవ్వ అయ్య తాతలు అంతా వనం బాట బట్టి గద్దెల మీదున్న దయగల్ల తల్లులు సమ్మక్క సారలక్కలకు చీర సారెలు సమర్పిస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కులున్నోళ్ళు నిలువెత్తు బంగారం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ఆటంక యాటపోతులు ఓసుకొని దావత్ చేసుకుంటున్నారు. మంత్రులు సీతక్క, సురేఖ మేడం కూడా అమ్మవార్లను దర్శనం చేసుకొని నిలువెత్తు బంగారం సమర్పించిండ్రు. ఇక మేడారం జాతర ముచ్చట్లు ఇట్లుంటే ఇటు మైబాద్ జిల్లా గూడూరు మండలంలా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కండ్ల పండుగ జరిగింది. భక్తి శ్రద్ధలతో అమ్మలక్కలు బోనాలు ఎత్తుకొని వస్తే డప్పు సప్పులతో భక్తులు డాన్స్ చేసుకుంటా ముంగట గదిలిండ్రు. అందరికందరూ దేవుణ్ణి దర్శనం చేసుకొని సల్లంగా చూడు దేవుడా అని కోరుకున్నారు. జై మల్లికార్జున స్వామి. పండక్కని చెప్పి 3 రోజులు లీవ్ తీసుకున్నది మా రవలి. పొద్దుగాల ఫోన్ చేసి ఆఫీస్కి వస్తున్నావా అమ్మ అంటే పండక్కు చేసిన అరసలు తింటున్నా, అవి అయిపోయినాక వస్తా అన్నది. మరి పిల్ల వస్తున్నట్ట రానట్ట? ఏం కథలు పడుతున్నావా? వాడిని రమ్మని నువ్వు. నాకు బీప్లో నాకు సైకిల్ వేస్తుంది. ఇప్పుడు కనుక నువ్వు ఉన్న ప్లేస్కి నేను వచ్చిందే అనుకో, నీ తల్లి చూర 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 వేస్తా. ఏయ్ మల్లేష్ అంటే ఏమనుకుంటున్నావు? మల్లేష్ అన్న తలుచుకున్నాడు అంటే తలకాయ మీద మెడకాయ ఉండదు. రా 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 పైసలు తీసుకుంటుందరా. ఆగో మా రవలి కోసం చూస్తుంటే గీనెవరో కనపడ్డాడు. అమ్మో పెద్ద దార్ఖాని లెక్కనే ఉన్నాడు కదా. అరే ఏడున్నావురా బాయ్, అడిగి పోయి పైసలు తీసుకొని రావాలి. లేట్ అయిందనుకో బొక్కలు ఇరుగుతాయి చెప్తున్నా. భయ్యా एक चाय दे दो, पाल तక్కువ ఉన్నా పర్లే, అల్లం మాత్రం మస్తుగా ఉండాలి. దేనా చాయ్. ఆహా చాయ్ మస్తు పెట్టినావు, మంచిగా ఉన్నది. వస్తా భయ్యా, పోతున్నా. నేను పైసలా నేనెవరో తెలుసా? మల్లేష్ అన్న మర్డర్ చేస్తా. మల్లేష్ అన్న అంటే నేనే. ఈయన పేరు మల్లేష్ అన్ననా? వాయిస్ ఏందో తేడాగుందే. అయినా ఆ కటౌట్కు ఆ కాస్ట్యూమ్కు ఎక్కడో తేడా కొడుతున్నది. ఎందుకైతే అందుకాయే ఓసారి మాట్లాడదాం. ఓ మల్లేష్ అన్న, మల్లేష్ అన్న. చెప్పు. ఎవరినన్నా లేపేయాలా లేకపోతే కాలు చేతులు తీసేయాలా? ఈ మల్లేష్ అన్నకు పని చెప్తే రేటు గట్టిగా ఉంటది. కాళ్ళు చేతులు తీసేస్తుడు కాదు గాని మా రవలి కనపడ్డదా అని అడుగుతున్నా. రవల్ అంటే గరం గరం వార్తలలో స్కిట్లు చేస్తుంది, పర్ఫార్మెన్స్ మస్తు చేస్తుంది, డైలాగులు కూడా మస్తు చెప్తుంది. గాపిల్లేనా? ఆమె బోందా, ఆమెకు డైలాగ్ చెప్పడం ఎక్కడొచ్చు? కీస్ పిట్ట గొంతేసుకొని కీస్ కీస్ అని అరుస్తుంది ఏమన్నా అంటే. లేదు, మీరు సక్కగా చూసుండరు. గా పిల్ల ఏ పర్ఫార్మెన్స్ అన్నా మస్తు చేస్తుంది. మాకు తెలియదా? ఆమెతో మేం వార్తలు చదివిస్తున్నామా, నువ్వు చదివిస్తున్నావా? రోజు ఓ పదం పలకమంటే ఇంకో పదం చెప్తుంది. ఏదో వార్త నిండాలి కాబట్టి నింపుతున్నావా అంతే. ఓ అంజలి, నీకు మస్తు ఎక్కువైతుంది చెప్తున్నా. రవలి నువ్వే కదా? అది నేనే, అది నేనే. అప్పటి నుంచి డౌట్ పడుతూనే ఉన్నా ఎవరో కథలు పడుతున్నారని. నువ్వేనా అది? అయినా సంక్రాంతి పండగకు అందరు ఊర్లకు పోయిండ్రు కాబట్టి వాళ్ళ ఇంట్లో వచ్చి దొంగతనాలు చేద్దామనేనా?
ఈ మొగోళ్ళు లేశం కట్టింది? అంత లేదు, నా క్లోజ్ ఫ్రెండ్ శంకర్కి హెల్ప్ చేద్దామని. శంకర్కు హెల్ప్ చేద్దామని నువ్వు గెటప్ వేసుడైంది? నా ఫ్రెండ్ చదువులలో వీకు, అందుకే రాబోయే ఎగ్జామ్లా ఆయనకు బదులు నేను ఎగ్జామ్స్ రాసి ఆయనకు హెల్ప్ చేద్దామని చూసిన. అందుకని చెప్పేసి ఇట్లా మొగోళ్ళ గెటప్ వేసుకొని బయటకు వచ్చిననుకో ఎవరైనా గుర్తుపడతారా లేదా అని ట్రై చేసిన, కానీ నువ్వు నా మాటను గుర్తుపట్టేసినావు. నీ కథలు ఇట్లా ఎవరైనా చేస్తారా? ఒకళ్ళ ఎగ్జామ్ ఒకళ్ళు రాసుడు తప్పు కదా? మాకు తెలియదు మరి. పంజాబ్లో ఉండే ఆంగ్రేజ్ సింగ్ అనేట ఆయన ఆమె గర్ల్ ఫ్రెండ్ పరంజిత్ కౌర్ కోసం అని చెప్పి ఏకంగా లేడీ గెటప్ వేసిండు. ఆయన అయితే బొట్టు, డ్రెస్సు, లిప్స్టిక్ అచ్చం ఆమె లెక్కనే పెట్టుకొని పోయింది తెలుసా. అవ్వా, అది చూసి నువ్వు ఈ కథలు పడుతున్నావా? ఇంతకు ఆ ఎగ్జామ్కి పోయిన అమ్మాయి కానీ అమ్మాయి పరిస్థితి ఏమైందో తెలుసా? ఏమైంది? మంచి ఎగ్జామ్ రాసి ఆమెను పాస్ చేయించి వాళ్ళిద్దరిలో సక్సెస్ చేయించుకొని ఉంటాడు. అరటికాయ తొక్కేం కాదు, బయోమెట్రిక్ వేసే కాడ అడ్డంగా దొరికిపోయిందట. నువ్వు కూడా అట్లనే దొరికితే మీ ఫ్రెండ్ పని అవుతుంది, నీ పని అవుతుంది. అమ్మో, అందుకే ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాసుకోవాలి. అయినా మన ఎగ్జామ్ మనం రాసుకున్నాడే ఎక్కువ, ఇంకా అవతల ఎగ్జామ్ మనమేం రాస్తాం చెప్పు. అవునంజలి, నా మేల్ గెటప్ ఎట్లున్నది చెప్పు. దాంట్లో ఏమున్నది? గెటప్ లేకుండా అట్లనే ఉంటావు కదా. స్వచ్ఛ భారత్ పథకం ప్రారంభించిన మొదట్ల అందరూ లీడర్లు చీపుర్లు బట్టి రోడ్లు ఉడిచిండ్రు, చెత్తేరిండ్రు. పొలిటికల్ లీడర్లు ఏంది, సెలబ్రిటీలు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనుకుంటా రోడ్లు ఉడిచి మొక్కలు నాటిండ్రు. అయితే అప్పుడు స్వచ్ఛ భారత్ పథకం సమయంలో చీపురు పట్టిన లీడర్లు ఇప్పుడు గుళ్ళల్లో చీపురు పట్టిండ్రు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలా ఇట్లా చీపురు చేతబట్టి ఊడ్చి చెత్త తీసిండు. సారే కాదు, సారేంట వచ్చినోళ్ళు కూడా పని చేసిండ్రు. తర్వాత గుడినంతా నీళ్లతోని శుద్ధి చేసిండు. అయోధ్యల రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాలన్నింటినీ శుద్ధి చేయాలని ప్రధాని మోడీ సారు పిలుపునిస్తే ఆ పిలుపునందుకున్న కిషన్ రెడ్డి సారు ఇట్లా అమ్మవారి గుడిలో సేవ చేసిండు. ఇట్లా మన ఒక్క దగ్గరనే కాదు, దేశం అంతటా బీజేపీ లీడర్లు ఇట్లనే చేస్తున్నారు. ముందు నుంచే ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి కాబట్టి రామమందిరం ప్రారంభోత్సవం రోజు ఆధ్యాత్మిక భావం వెల్లి విరుస్తుంది పోండ్రి. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇట్లనే ఇదే టైంకి మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం తెలిసిందే కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.